నన్ను బలవంతంగా చంపుకున్నాడంటే దాని వెనక ఇంకా బలమైన కారణం ఉండి ఉండాలి. అది మా ఇంట్లో ఎందుకు జరిగింది? భయం వేస్తుందా? చాలా భయం వేస్తుందా? అయితే లేట్ చేయకుండా షూట్ చేయనా? అయ్యో, నేను షూట్ చేస్తాను మీ కన్నుతో కాదు. ఆ రోజు నన్ను షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి ఎర్రోని చేసావు చూడు, ఆ కెమెరాతో. ఎప్పుడన్నా ఒకటి గుర్తుంచుకో, గన్తో షూట్ చేస్తేనే చచ్చిపోతారా, కెమెరాతో షూట్ చేస్తే చావరా? కెమెరాతో షూట్ చేసి నన్ను చంపేసావు కదే. నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నైబర్స్, ఆఖరికి నా పేరెంట్స్ కూడా నన్ను వదిలేశారు కదే. నాకు తిండి పెట్టే జాబ్ కూడా నాకు పోయిందే. బతికున్న శవంలా చేసావు కదే. చచ్చిపోతానని భయం వేస్తుందా? ఎదుటివాడి కన్నీరు చూసి ఆనందపడ్డ ఆ నిమిషం నువ్వు చచ్చిపోయావే. నా జీవితాన్ని చూసి ఇంకా ఏ ఆడది మగోడి జీవితంతో ఆడుకోకూడదు. ఒక అమ్మాయి తప్పు చేసిందని అబ్బాయి 100 రుజువులు తీసుకొచ్చినా ఏ లాభం లేదు. అదే ఒక అబ్బాయి తప్పు చేశాడని ఒక అమ్మాయి ఒక్క అబద్ధం చెప్పినా అది 100 నిజాలతో సమానం. హలో, శృతి, స్టార్ట్ అవుతున్నాను. నాని, నాని, నన్ను క్షమిస్తావు కదూ? దేనికమ్మా? ఏంటమ్మా ఇది? అంటే అందుకే చిన్న పనిష్మెంట్ ఇచ్చుకున్నా. ఇంకెప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్తానని అనొద్దు నాని. నువ్వు లేకుండా ఒంటరిగా బ్రతికే ఓపిక మళ్ళీ నాకు లేదు నాని. అందుకే ఈ చేత్తో ఇంకెప్పుడు కొట్టకూడదని చెప్పి మీ మీద ఒట్టేస్తున్నా. నీకు నొప్పి వస్తుంది కదా, అందుకే ఇందాకలా మార్కెట్కి వెళ్ళి నీకోసం బత్తం తీసుకొచ్చాను. ఇంకెప్పుడు చేత్తో కొట్టనే, బత్తంతోనే కొడతాను. నీ మీద ఒట్టు. అలాగే. ఈ చేతి ఎలా తింటావు? నేను తినిపిస్తాను. అలాగే తినిపించు. తిను. ఇంకొక ముద్ద. శృతి, ట్రైన్ ఇంకో హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది. నువ్వేనా దారిలో తినేసిరా. థ్యాంక్ గాడ్. ఇందాక నుంచి ఆకలి దంచేస్తుంది. నాలుకేమో ఏం లేదు, ఆకలేస్తుంది అంటున్నా. నా దగ్గరైనా నీ నాటకాలు. నువ్వు మళ్ళీ సిగరెట్ తాగేవని తెలిసిందో ఒక్క నిమిషం కూడా ఆలోచించు. అంటే ఏంటి, నువ్వు కూడా సిగరెట్ తాగడం మొదలు పెడతా అంటున్నావా? లేదు, డివోర్స్ ఇచ్చేస్తా. శృతి, నో. పొగాకుతో పోయేదానికి విడాకులు దాకా ఎందుకు? నేనే మానేస్తా. ఓకే, బాయ్. తల్లి, తనే మీ డాడీ. వెళ్ళు. ఆయన్ని నువ్వు డాడీ అన్నా ఒప్పుకోడు. ఎందుకంటే మీ మమ్మీకి డాడీకి పెద్ద గొడవ అయ్యి విడిపోయారు కదా. నిన్ను కూడా మీ డాడీ ఎప్పుడు చూడలేదుగా, గుర్తుపట్టడు అంత తొందరగా. కానీ నువ్వు మాత్రం ఈ రోజు నుంచి మీ డాడీ దగ్గరే ఉండాలి, ఓకేనా?